నమస్కారం అందరికీ. నిన్నటి వీడియోలో లింగోద్భవం ఎప్పుడు, ఎలా జరిగిందనేది తెలుసుకున్నారు. మరి శివారాధన అనంత పుణ్య ఫలితాలు ఇస్తుందని మన యొక్క నమ్మకం. లింగోద్భవం శివరాత్రికి ఒక కారణమైతే, మరి ఆ రోజే ఆ జగత్తుకే తల్లిదండ్రులైన శివపార్వతుల వివాహం జరిగిన పవిత్రమైన రోజు. అంటే శివరాత్రి రోజు రెండుగా మనము ఒకటి లింగోద్భవం అంటారు, ఇంకొకటి కళ్యాణం. అంటే శివపార్వతుల కళ్యాణం పవిత్ర రోజేగా మనం భావిస్తాము. మరి లింగోద్భవం శివుని నిరాకర తత్వాన్ని చూపిస్తే, శివపార్వతుల కళ్యాణం ఆయన ప్రేమమయ తత్వాన్ని మనకు చూపిస్తుంది. మరి ఈ కథ దక్ష యజ్ఞంతో మొదలవుతుంది. తన తండ్రి చేసిన యజ్ఞంలో భర్తకు జరిగిన అవమానం భరించలేక సతీదేవి అగ్నికి ఆహుతవుతుంది. భార్య వియోగంతో శోక సముద్రంలో మునిగిన శివుడు లౌకిక బంధాలని తెంచుకొని హిమాలయాల్లో కఠోర తపస్సులో మునిగిపోతారు. మరోవైపు సతీదేవి హిమవంతుని కుమార్తెగా పార్వతిగా మళ్ళీ జన్మిస్తుంది. చిన్నప్పటి నుండి శివుడినే తన భర్తగా పొందాలని కోరుకుంటుంది. కానీ తపస్సులో ఉన్న శివుడిని మెప్పించడం అంత సులభం కాదు. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాడు. మరి శివపార్వతులకు పుట్టే కుమారుడి చేతిలోనే వాడికి మరణం. దీంతో లోక కళ్యాణం కోసం దేవతలంతా మన్మధుడి సహాయం కోరుతారు. మన్మధుడు శివుడిపై పూల బాణం వేయగా ఒక్క క్షణం శివుని మనసు చెలించింది. తన తపస్సుకు భంగం కలిగిందని గ్రహించిన ఆయన క్రోధంతో మూడవ కన్ను తెరిచి మన్మధుడిని బూడిద చేస్తాడు. మరి అతని ప్రయత్నం విఫల కావడంతో పార్వతీదేవి స్వయంగా తపస్సు మార్గాన్ని ఎంచుకుంటుంది. ఎండనక వాననక చలి అనక నీటిలో నిలబడి ఘోర తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకు చివరికి ఆ బోలాశంకరుడు మనసు కరిగింది. ఆమె భక్తిని పరీక్షించడానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వేషంలో వచ్చి, అమ్మా, అందమైన నువ్వు ఆ శ్మశాన వాటికలో బూడిద పూసుకొని తిరిగి శివుడి కోసం ఎందుకింత తపస్సు చేస్తున్నావు అని శివుణ్ణి నిందిస్తాడు. ఆ మాటలకు పార్వతీ కోపంతో, ఆయన శ్మశాన వాటికి ఎందుకొచ్చావు? కాని ముల్లోకాలకు ఆయన అధిపతి. ఇంకొక మాట నా స్వామిని నిందిస్తే ఊరుకోను అని గట్టిగా చెప్పింది. ఆ నిశ్చలమైన భక్తికి ముక్తుడైన శివుడు నిజరూపంలో ప్రత్యక్షమై ఆమెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. ఆ తర్వాత వారి పెళ్లికి సర్వం సిద్ధమవుతుంది. దేవతలంతా అద్భుతంగా అలంకరించుకొని వస్తే, పెళ్లి కొడుకైన శివుడు మాత్రం ఒంటి నిండా బూడిద, మెడలో పాములతో ఊరేగింపుగా వస్తాడు. చూసి పార్వతీ తల్లి మేనకాదేవి భయంతో స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు పార్వతీదేవి ప్రార్థన మేరకు శివుడు తన భయంకర రూపాన్ని వదిలి అత్యంత సుందరమైన దివ్య మంగళ స్వరూపుడిగా మారుతాడు. ఆ రూపాన్ని చూసి అందరూ పరవశించిపోతారు. సకల దేవతల సమక్షంలో ఆ ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ దివ్య కళ్యాణం జరిగిన రోజు కూడా మహాశివరాత్రి కావడం మరి విశేషం కదా. ఇదే కాదు, శివరాత్రి మహిమలు చెప్పే మరికొన్ని కథలు కూడా ఉన్నాయి. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు మొదట భయంకరమైన హాలాహలం అనే విషం పుడుతుంది. మరి దాని వేడికి లోకాలన్నీ తెల్లడిల్లిపోతుంటే అందరూ వెళ్ళి శివుణ్ణి శరణు వేడుతారు. లోకాలను కాపాడడానికి శివుడు ఏమాత్రం ఆలోచించకుండా ఆ విషాన్ని గడగటా తాగేస్తాడు. మరి అయితే అది కడుపులోకి వెళ్లకుండా పార్వతీదేవి ఆయన కంఠాన్ని పట్టుకోవడంతో ఆ విషం గొంతులోనే నిలిచిపోయి కంఠం నీలంగా మారుతుంది. అప్పటి నుంచి ఆయనకు నీలకంఠుడు అని పేరు వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, మహాశివరాత్రి పూర్తి చరిత్ర. ఈ మహాశివరాత్రి నాడు మనమందరం ఆ పరమేశ్వరుని కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.